ఎవ్రీవన్, చిల్లీ చికెన్ అంటే ఒక స్టార్టర్ కింద అలాగే ఒక డ్రై ఐటమ్ కింద అయితే చూస్తాం కదా దాన్ని. ఇప్పుడు దాన్నే మనం ఒక గ్రేవీ కర్రీ కింద అయితే చేసుకుందాము. ఇప్పుడైతే కారాన్ని తగినట్టు పచ్చిమిర్చి అలాగే ఒక చిన్న కట్ట కొత్తిమీరని తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చికెన్ని బాగా వాష్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో సాల్ట్ అలాగే పసుపు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ ఆయిల్ నుంచి కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఇందులో సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వెల్లుల్లి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అలాగే ముందుగా మిక్స్ చేసుకున్న చికెన్ కూడా అది కూడా వేసేసుకుని ఒకసారి బాగా మగ్గించిన తర్వాత అప్పుడు ఇందులో వాటర్ అయితే వేయాలి. వాటర్ వేసిన తర్వాత 1 స్పూన్ సోయా సాస్ అలాగే 1 స్పూన్ నిమ్మరసం వేసుకుని వాటర్ అంతా బాగా దగ్గర మరిగేదాకా ఉంచుకోవాలి. ఈ విధంగా బాగా మరిగిన తర్వాత ఇందులో నేను 1 స్పూన్ వచ్చేసి గరం మసాలా వేసాను. చిల్లీ చికెన్ కదా, మరి చిల్లీ లేకపోతే ఎలా కుదురుతుంది, అందుకే చిల్లీ కూడా వేసేసుకొని కాసేపు మరగించుకున్నామంటే మనకి పైనుంచి కొత్తిమీర యాడ్ చేసుకుంటే మనకి చిల్లీ చికెన్ అయితే రెడీ అయిపోయింది.